లావణ్య, నేను మార్కెట్కి వెళ్ళి వస్తా, సరేనా? సరే అండి, తొందరగా వచ్చేయండి. నాన్న నాన్న నేను కూడా వస్తా నాన్న. ఏమొద్దు, నాడు ఇంట్లోకు. ప్లీజ్ నాన్న. సరేరా. అదెందుకు, అది ఇంట్లో పెట్టరాపో. ఇది నా ఫేవరెట్ నాన్న. సరేరా, కూర్చో. సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, కొంచెం బయటికి వచ్చాను, చెప్పండి. దసరా హాలిడేస్ అయిపోయినాయి కదా సార్, నిన్ననే వచ్చాను ఊరు నుంచి, రేపు వస్తాను. ఏ బాల్ ఆగు, నేను వస్తున్నా ఆగు. ఏ బాల్ ఆగు, ఏ బాల్ ఆగు. అమ్మ ఇప్పుడు దొరికింది. నాన్న అయ్యో నేను ఎక్కడ వచ్చేసాను, ఇదంతా కొత్తగా ఉండే. నాన్న నాన్న. సరే సార్, ఓకే సార్. భవిక, అయ్యో భవిక ఎక్కడ వెళ్ళింది? భవిక, అయ్యో ఎక్కడ కనిపించట్లేదండి, ఎక్కడికి వెళ్ళింది ఈమె? భవిక. ఇది నా ఫేవరెట్ నాన్న. బొమ్మ ఇక్కడ ఉందంటే భవిక ఇక్కడెక్కడనో ఉంది. అయ్యో వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏం చెప్పాలి? చెప్పేదాం వాళ్ళ అమ్మకు. వద్దు వద్దు వద్దు, వాళ్ళ అమ్మ కంగారు పడుతుంది మరి. భవిక. అయ్యో ఈయనేంటి ఫోన్ ఎత్తట్లేదు? ఓ డ్రైవింగ్లో ఉన్నారనుకుంటా. కానీ పాప ఇంకా ఏం తినలేదు. అమ్మ ఇక్కడ కుక్క ఉంది, నాకు భయం అవుతుంది. అమ్మ ఇక్కడ చాలా కుక్కలు ఉన్నాయి, నాకు భయం అవుతుంది. పాప, ఈ పాపని ఎక్కడైనా చూసినావా? చూడలేదు అంకుల్. చూడలేదా? భవిక. ఎవరైనా అన్నం ఇస్తే బాగుండు, ఆకలి అవుతుంది. నాన్న నాన్న. అమ్మ కాళ్ళు వస్తుంది, ఎవరు లేరు ఇక్కడ, కూర్చుద్దాము. నేను నిన్ను చాలా సతాయించిన నాన్న, ఎత్తుకోమని, చాక్లెట్ ఇప్పిమని. ఇంకా సతాయించను నాన్న. ఎక్కడున్నావు నాన్న? నన్ను ఇంటికి తీసుకెళ్ళు నాన్న, నాకు మస్తు భయం అవుతుంది. బాబు, ఈ పాపని ఎక్కడ చూసావా? చూడలేదా? కళ్ళు తిరుగుతున్నాయి నాన్న, కళ్ళు తిరుగుతున్నాయి నాన్న. అన్న ఈ పాపని చూసారా? చూడలేదన్నా. అరే చూడలేదన్నా, చూడలేదు పో. కళ్ళు తిరుగుతున్నాయి నాన్న, నాన్న. ఎవరిది బాల్? ఎవరు కనిపించట్లేదే, మనకెందుకులే. ఈ బాల్ ఎక్కడ చూసినట్టుంది, ఎక్కడో చూశాను బాల్ని. ఏ బాల్ ఆగు. గుర్తుకొచ్చింది. అంటే భవిక బాల్ ఇంకా ఊరికి తప్పిపోయింది. అంటే భవిక ఎక్కడెక్కడ ఉంది. నాన్న అక్కడ చూడవరా, పాప పడిపోయింది. మనకెందుకులే నాన్న, పోదాంపా. నాన్న నేను కూడా రేపు రోడ్ పైన ఇలానే పడిపోతే నువ్వు ఇలానే అంటావా నాన్న? అయ్యో లేదు నాన్న, తను కూడా ఎవరికో కూతురే కదా నాన్న, మనకు మనం హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అయ్యో సారీ నాన్న, పద వెళ్దాం. ఏ పాప లేవు నాన్న, ఏ చిన్న లేవు నాన్న. పాప. చల్లి లేవు. అయ్యో పాపకు జ్వరం కూడా వస్తుందన్న. నాన్న ఈ పాపని మన ఇంటికి తీసుకెళ్దామా?
తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎవరో వాళ్ళకి ఇచ్చేద్దాం. సరే నాన్న, తీసుకెళ్దాం. నాన్న 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 నాన్న. భవిక, ఎక్కడున్నావు నాన్న? ఎవరో పాప నాన్న నాన్న అని కలవరిస్తా ఉంది నాన్న. అవును నాన్న. నాన్న నాన్న నాన్న. అయ్యో జ్వరం ఎక్కువ ఉంది కదా నాన్న. ఏంటమ్మా? పాపకి జ్వరం ఎక్కువ ఉంది నాన్న, హాస్పిటల్కి తీసుకెళ్దామా? వద్దమ్మా, నేనే పోయి డాక్టర్ని తీసుకొస్తా. ఏం కాదు చెల్లి, తగ్గిపోతుంది. మా నాన్న వెళ్ళారు డాక్టర్ని తొలకరావడానికి. మందులు రాసిస్తా, కానీ తను ఎవరినో చాలా మిస్ అవుతుంది. పాప ఏం తినక 2 days అవుతుంది. సో చాలా వీక్గా ఉంది. పాప కొంచెం కోకోనట్ వాటర్ అలా తాపియండి, ఓకేనా సార్? సరే సార్. సార్ పాపకి తగ్గిపోతుంది కదా? తగ్గిపోతుందమ్మా. భవిక, నాన్న, అమ్మా, నా పాప ఎక్కడుందమ్మా? అమ్మా, నా పాపకు నాకు ఇచ్చేయనమ్మా. భవిక, నాన్న, భవిక, భవిక, నాన్న భవిక. నాన్న 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 నాన్న. అయ్యో నేను ఎక్కడ వచ్చేసాను? ఇది ఎవరిల్లు? నాన్న. భవిక, నాన్న నాన్న. భవిక, వచ్చేసా నాన్న, వచ్చేసానా? నాన్న భవిక, నాన్న. భవిక, నా బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నేను చూడక ఎన్ని రోజులు అవుతుంది నాన్న. అమ్మా, నా తల్లి ఎక్కడికి వెళ్ళిపోయావు? నాన్నని వదిలేసి ఎక్కడికి పోయావు నాన్న? అయ్యో దేవుడా, ఇదంతా కల నాన్న. పాప ఎక్కడుంది దేవుడా? అయ్యో దేవుడా, నా పాప ఎక్కడుంది? నా పాపని నాకు దొరికేటట్టు చూడు దేవుడా. అయ్యో ఏమైందన్నా, ఎందుకు అడుస్తున్నావు? నీతికి దెబ్బ కూడా బాగానే తాకించుకున్నావు. భవిక, అయ్యో భవిక ఎవరన్నా? నా 6 సంవత్సరాల పాప అన్న 3 రోజుల నుంచి కనిపించలేదు. ఎక్కడ ఉందో ఏంటో, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏంటో. 6 సంవత్సరాల పాప అన్న. సార్ ఒకసారి మీ పాప ఫోటో చూపించండి. సరే సార్, చూపిస్తున్నాను చూడండి. ఈ పాపనే నా పాప సార్. అయ్యో, ఈ పాప మన ఇంట్లోనే ఉంది కదా. ఈ పాపని ఎక్కడైనా చూసారా సార్? చూసా చెప్పండి సార్. మీకు ఎంత అమౌంట్ కావాలో అంత నేను ఇస్తాను. ప్లీజ్ సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్, మీ కాలు మొక్కుతా సార్. నా పాప నా దగ్గర ఉంది కాబట్టి, పైసలు కూడా ఇస్తా అంటుంది కాబట్టి, ఫోన్ నెంబర్ తీసుకొని డబ్బులు తీసుకొని పాపని ఇచ్చేద్దాం. సార్ ఈ పాప ఎవరో నాకు తెలియదు సార్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. అన్న రాసుకోండి అన్న. 9030764764. మా పాపని కనిపిస్తే చెప్పండి సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు వీని పాప బయటికి రాకుండా చూసుకోవాలి, లేకపోతే మనకు డబ్బులు రావు. అయ్యో పాప ఎక్కడికి వెళ్ళింది? చెల్లి, నేను నిన్ను చాలా మిస్ అయినా నాన్న. నేను కూడా చాలా మిస్ అయిన బంగారు తల్లి. నాన్నను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు నాన్న? నాన్న నా బంగారు తల్లి, నా బంగారు. నాన్న. ఏమైంది చెల్లి, మీ నాన్న గుర్తుకొచ్చారా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎవరు మీరు? నాకు మా నాన్న కావాలి. మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు? అసలు నీ పేరేంటి? నా పేరు భవిక. నేను మా నాన్నతో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బాల్ని చూసి బాల్ వెంట పరిగెట్టుకుంటూ దారి తప్పిపోయాను. ఇప్పుడు నాన్న కావాలి నాకు. అయ్యో ఏం ఏడవకు చెల్లి, మా నాన్నకి చెప్పి మీ నాన్నని కనిపెట్టుమని చెప్తా, సరేనా? అరే పాప ఏంది బయట ఉంది? బాధపడకు చెల్లి, మీ నాన్న దొరుకుతారులే, రా లోపలికి వెళ్దాం. దేవుడా, నా పాప నాకు దొరికేటట్టు చూడు దేవుడా. భవిక ఎక్కడున్నా నాన్న? నాన్న మస్తు గుర్తొస్తుంది నాన్న. ఎక్కడున్నావు నాన్న? హలో నాన్న ఎక్కడున్నావు నాన్న? బయట ఉన్నామా? నాన్న ఈ పాప నాన్న నాన్న అని చాలా ఏడుస్తుంది నాన్న. ఈ పాప మన దగ్గర ఉందని పోలీస్ కంప్లైంట్ అయినా ఇచ్చిరా నాన్న. కనీసం వాళ్ళైనా వీళ్ళ నాన్నని ఎత్తుకుతారు.
పోలీస్ కంప్లైంటా? సరే 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 ఇచ్చొస్తాను. పోలీస్ కంప్లైంట్ అంటుంది ఏంది? అయ్యో నీ పాప ఏంది బయట ఉంది? నేను ఇక్కడ ఉంటే మా నాన్నకి ఎలా తెలుస్తుంది? మా నాన్న నన్ను ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతా. నాన్న నాన్న నాన్న, ఇక్కడ మస్తు చీకటి ఉంది, నాకు భయం అవుతుంది. ఏ బాబాయ్ గారా? నాన్న నాన్న, అమ్మ ఇక్కడ ఎవరు లేరు. నాన్న నాన్న. అయ్యో పాప ఎక్కడ వెళ్ళిపోయింది? పాపా 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 పాప ఎక్కడున్నావు? పాపా పాపా. అయ్యో డోర్ కూడా ఓపెన్ ఉంది. పాప ఎక్కడికి వెళ్ళిపోయింది? పాపా పాపా ఎక్కడ వెళ్ళిపోయింది పాప అసలు? ఏ అంకుల్ ఏంది నా వెనక వస్తున్నారు? ఎక్కడ వెళ్ళిపోయింది పాప అసలు? నాన్న ఎక్కడున్నా నాన్న? మస్తు భయం అవుతుంది నాన్న. మనం ఇంటికి వెళ్దాం రా నాన్న. పాప ఎక్కడున్నా పాప? పాప పాప ఎక్కడ వెళ్ళిపోయింది అసలు? పాప దొరకకపోతే మనకు అస్సలు డబ్బులు దొరకవు. ఎలాగైనా ఈ పాపని వెతకాలి, కనిపెట్టాలి. అమ్మ ఇక్కడ కుక్కలు ఉన్నాయి, నాకు భయం అవుతుంది. నాన్న దేవుడా, మా నాయన ఎక్కడున్నారు దేవుడా? ఎందుకు పాప ఇంత రాత్రి ఇప్పుడు బయటికి వచ్చావు? అంకుల్ మా నాన్న కావాలి అంకుల్. మా నాన్న లేకుండా ఉండలేను అంకుల్. నాన్న తొడతడలే అమ్మ, మీ నాయన ముందున్నాడు ఇంటికి. పాప ఈ పాపని ఎక్కడని చూసావా? చూడలే అంకుల్. చూడలేదు. తాతయ్య పాపని ఎక్కడని చూసావా? చూడలేదు బాబు. ఇలా అయితే ఈ పాప వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్న దగ్గరికి. ఏదో ఒకటి చేయాలి. ఫోన్ చేయ. హలో, ఎవరు? నేను ఎవరైతే నీకెందుకు? నీ పాప నీకు కావాలా వద్దా? నా పాప మీ దగ్గర ఉందా సార్? ఎక్కడుందో చెప్పండి సార్, నేను ఇప్పుడే వస్తా. నా పాపను చూడగా 3 రోజులైంది సార్. మీ కాలు మొక్కుతుంది సార్, చెప్పండి సార్ ఎక్కడ ఉందో. కానీ ఒక కండిషన్, 1 లక్ష రూపాయలు రెడీ చేసుకో, రేపు ఇదే టైంకి నీకు ఫోన్ చేస్తా, సరేనా? హలో సార్, సార్ హలో సార్, సార్ హలో. 1 లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా పాపకేమో నా ఫోన్ నెంబర్ తెలియదు. మళ్ళీ నాకు ఫోన్ చేసింది ఎవరు? నా నంబర్ ఇచ్చింది ఎవరు? భవికాకైతే నా నంబర్ తెలియదు. మళ్ళీ నాకు ఫోన్ చేసిన ఆయన దగ్గర నా నంబర్ ఎక్కడిది? నా నంబర్ ఎవరు ఇచ్చి వచ్చింటారు? ఆయన్నే ఫోన్ చేస్తున్నాడు. డబ్బులు రెడీ అయినాయా సార్? నాకు ఒక 2 days టైమింగ్ చేసి సార్, నేను ఇచ్చేస్తా సార్. ప్లీజ్ సార్, నా పాపని ఏం చేయొద్దు సార్ ప్లీజ్. సాయంత్రం అమ్మవారి గుడి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చేసి, లేకపోతే నీ పాప నీకు దక్కదు. హలో సార్, హలో హలో. భవిక ఎక్కడున్నావు నాన్న నువ్వు? అరే మొన్న ఇతను నా దగ్గర నంబర్ తీసుకున్నాడు కదా, ఇతనైతే కాదు నాకు ఫోన్ చేసింది. ఎంతకైనా మంచిది, ఫాలో చేద్దాం. ఇతనేంది ఇక్కడ సైడ్ వెళ్తున్నాడు? ఈయన కంగారు చూసి నాకెందుకో భవిక ఈయన దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంతకన్నా మంచిది, ఈయన ఫాలో కావాలి. ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాం, వీడేనా కాదు. వీడెందుకు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? రే నీ అబ్బా, నా పాప నీ దగ్గర పెట్టుకొని నాతో ఆటలాడుతారా? రే నీ అబ్బా, నీ అబ్బా, నా పాప ఏడని చెప్పరా? రే ఎందుకు నవ్వుతున్నావు చెప్పరా? ఎందుకు నవ్వుతున్నావు చెప్పరా? రే నీ పాప నమ్మేసినా. ఎక్కడ నమ్మేసినావు చెప్పరా? ఎవరికి నమ్మేసినావు? రే నా పాప ఏడని చెప్పరా? రే నువ్వు ఎందుకురా నవ్వుతున్నావు? నీ పాప ఎక్కడితో తెలుసుకోరా. నా పాప ట్యూషన్కి వెళ్ళింది, ఫోన్ చేసి కనుకోరా. హలో మేడం, మా పాప ట్యూషన్కి వచ్చిందా? లేదు సార్, మీ పాప రాలేదు వాళ్ళ. రాలేదురా. రే నీ అబ్బా ఏడుని చెప్పురా. నా పాప ముందు నా పాప ఏడుందో చెప్పురా, దాని తర్వాత చెప్తా. నీ అబ్బా నేను వదలరా. రే నానా భావిక, రే నేనేం చేయకురా. నీ పాప నీకు దొరికింది కదరా, నీ పాపని తీసుకెళ్ళిపోరా ప్లీజ్ రా. నాన్నా
నాన్న నాన్న భవిక నాన్న భవిక బంగారు తల్లి నా బంగారు తల్లి ఎక్కడ నాన్న నా బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళిపోయా నాన్న డాడీని వదిలేసి నా బంగారు తల్లి నా తల్లి ఎక్కడున్నావు ఎన్ని రోజులు అంకుల్ మా నాన్న ఏం చేద్దాం అంకుల్ ప్లీజ్ అంకుల్ కావాలంటే నేను మీకు సారీ చెప్తా అంకుల్ తండ్రి కూతురు ప్రేమ అంటే నీకేం తెలుసురా నీ కూతురు ముఖం చూసి నేను వదిలేస్తున్నారా పోరా ఎందుకు నాన్న అలా చేసావు తను కూడా చిన్న పాపనే కదా నాన్న నన్ను క్షమించమ్మా ఏదో పైసలకి ఆశపడేలా చేకేమైంది అసలు ఆ దెబ్బ ఏంది అబ్బా అబ్బా నొప్పి అవుతుంది నాన్న ఏమైంది నాన్న అక్కడ నాన్న నొప్పి అవుతుంది ఏమైందిరా అంకుల్ కొట్టిండ్రు వాడు నిన్ను కొట్టినా Shit. ఆ పాప ముఖం చూసి వాడిని ఏమనలేకపోయినా ఇంత చిల్ల పిల్లలు కొట్టడానికి వానికి చేయలా వచ్చినాయి సరే సరే రా నాన్న కొంచెం అన్నం తిద్దుదా వద్దు నాన్న నొప్పి అవుతుంది భయం కూడా వేస్తుంది నాన్న అయ్యో భయపడొద్దు నాన్న నేనున్నా కదా వాడిని నేనేం చేయలేడు మనం మన ఇంటికి వచ్చేసినాం కదా అంకుల్ మా నాన్న ఎక్కడ ఉన్నారు అంకుల్ ప్లీజ్ చెప్పండి అంకుల్ అంకుల్ మా నాన్న ఎక్కడ ఉన్నారు చెప్పండి అంకుల్ ప్లీజ్ అంకుల్ అర్థమైతలేదా అంకుల్ డోర్ వేసి పోదు అంకుల్ నాకు భయం అవుతుంది అంకుల్ ప్లీజ్ అంకుల్ అంకుల్ మా నాన్న దగ్గర వదిలేండి అంకుల్ నన్ను నాన్న 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 ఎక్కడ ఉన్నా నాన్న నాన్న ఎక్కడ ఉన్నా నాన్న 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 అయ్యో ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నాన్న ఏమైంది చెప్పు నాన్న నాన్న ఇంట్లోకి రా నాన్న నాకు మస్తు భయం అవుతుంది అయ్యో నాన్న భయపడొద్దు నాన్న నేనున్నాక నువ్వు ఎందుకు భయపడుతున్నావు పాప చాలా భయపడుతుంది ఏం చేద్దాం పాపని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దాం బయటికి తీసుకెళ్తే అన్నీ మర్చిపోతుంది భవిక నాన్న బయటికి వెళ్దామా అక్కడ బాగా ఆడుకోవచ్చు సరేనా సరే వెళ్దాం నాన్న వెళ్దామా సరే నాన్న మెల్లమెల్లగా ఎక్కువ జాగ్రత్త సరేనా రా 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 మెల్లగా మెల్లగా రా మెల్లగా రా పట్టుకోరా 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 ఏ నాన్న నన్ను పట్టుకోలేవు నాన్న నేను పట్టుకోలేనా సరే ఆగు ఏ నాన్న ఏ సూపర్ భవిక భవిక గేమ్స్ ఎలా ఉన్నాయి నాన్న చాలా సూపర్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నాం మీరు కూడా సూపర్గా ఉండాలని అనుకుంటున్నాము డాడ్ అండ్ డాటర్ సిరీస్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం గాయ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి గాయ్స్ బాయ్ 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 టేక్ కేర్ లవ్ యూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి గాయస్ మీకోసం ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ చేస్తాం గాయస్